హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. మన ఇండియాకి వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్. ఈరోజు వైస్ ప్రెసిడెంట్ లిస్ట్ చూద్దాము. మొదటి వైస్ ప్రెసిడెంట్, చివరి వైస్ ప్రెసిడెంట్, ప్రజెంట్ ఎవరు వైస్ ప్రెసిడెంట్ అని వారిని చూద్దాము. ఈ వైస్ ప్రెసిడెంట్ మాత్రం ఓత్ ప్రెసిడెంట్ దగ్గర చేస్తారు. నేను పాత వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. ఓత్స్ అండ్ రెసిగ్నేషన్లో చూడండి. ప్రెసిడెంట్ ఎవరి దగ్గర చేస్తారు, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, మినిస్టర్స్. ఓకేనా, పాస్ట్ వీడియోలు చెప్పాను, చూడండి. ఓకే, ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. 1 మార్క్ పక్క ఇందులోకి వెళ్ళి ఎస్ఎస్సి, జీడీ, రైల్వే అండ్ టీఎస్పీఎస్సీ, కానిస్టేబుల్, స్టేట్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ వైస్ ప్రెసిడెంట్ టర్మ్ వచ్చేసి 5 years ఉంటుంది. ఓకేనా, ఈ ప్రెసిడెంట్ ఎలక్ట్ చేస్తాడు ఎలక్షన్ మోడ్లో. ఓకేనా, మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 63 నుంచి 74 ప్రకారం మన దేశానికి వైస్ ప్రెసిడెంట్ ఉండాలి. ఒకసారి పాలిటీ చెక్ చేసుకోండి వీలైతే. ఆర్టికల్ 63 నుంచి 74 గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడగచ్చు. వైస్ ప్రెసిడెంట్ యొక్క ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆర్టికల్ 63 నుంచి 74 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మన వైస్ ప్రెసిడెంట్స్ ఇండియా లిస్ట్ చూద్దాము. మొదటికెళ్ళి ప్రజెంట్ ఎవరో. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. ఓకేనా, సర్వపల్లి రాధాకృష్ణన్ అంటారు కదా, సో నేను షార్ట్ కట్ రాశాను, ఎస్ రాధాకృష్ణన్. సర్వపల్లి రాధాకృష్ణన్ 1952 నుంచి 1962 వరకు ఉన్నారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. ఓకేనా, క్వశ్చన్ అడగచ్చు, హూ ఈజ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే సర్వపల్లి రాధాకృష్ణ. గుర్తుపెట్టుకోవాలి పక్క, వాళ్ళ టర్మ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఏ ఇయర్ నుంచి ఏటీఎం వరకు వర్క్ చేశాడని. ఓకేనా, 1952 నుంచి 1962. ఓకేనా, రెండవ వ్యక్తి వచ్చేసి జాకిర్ హుసేన్, 1962 నుంచి 1967. ఓకేనా, థర్డ్ వ్యక్తి వచ్చేసి వివి గిరి, 1967 నుంచి 1969. ఓకేనా, ఫోర్త్ పర్సన్ వచ్చేసి గోపాల్ స్వరూప్ పథక్. ఈయన 1969 నుంచి 1979 వరకు పనిచేశారు. ఓకేనా, ఐదవ వ్యక్తి వచ్చేసి బీడి జతి. ఈయన వచ్చేసి 1974 నుంచి 1979 వరకు పనిచేశారు. ఓకేనా, సిక్స్త్ మెంబర్ చూద్దాం, జస్టిస్ మొహమ్మద్ ఇదియావుల్. ఓకేనా, ఈయన 1979 నుంచి 1984 వరకు వర్క్ చేశారు. ఓకేనా, సెవెంత్ వ్యక్తి వచ్చేసి ఆర్ వెంకటరమణన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఓకేనా, ఏడవ వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరని అడిగారు. 1984 నుంచి 1987 వరకు పనిచేశారు. ఇయర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎనిమిదవ వ్యక్తి వచ్చేసి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, 1987 నుంచి 1992 వరకు. ఓకేనా, తొమ్మిదవ వ్యక్తి వచ్చేసి కేఆర్ నారాయణ్. గుర్తుపెట్టుకోండి, 1992 నుంచి 1997. ఓకేనా, పదవ వ్యక్తి వచ్చేసి కృష్ణకాంత్ వచ్చేసి 1997 నుంచి 2002 వరకు. నేను చెప్తుంటే నోట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకోండి. పక్కా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎగ్జామ్స్కి ఈజీగా ఉంటుంది చదువుకోనికి. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నోట్స్ లేకపోతే చదవలేము మనం, రోజు రివిజన్ కూడా చేసుకోలేము. ఓకేనా, 11వ వ్యక్తి వచ్చేసి బైరన్ సింగ్ షికావత్, 2002 నుంచి 2007 వరకు పనిచేశారు. ఓకేనా, 12వ వ్యక్తి వచ్చేసి మొహమ్మద్ హమీద్ అన్సారీ. ఈయన వచ్చేసి 2007 నుంచి 2017 వరకు పనిచేశారు. ఓకేనా, 13వ వ్యక్తి వచ్చేసి ఎం వెంకయ్య నాయుడు, 2015 నుంచి 2022. ఒక చివరిలో వీడియో ఎండ్లో ఒక క్వశ్చన్ అడుగుతాను, తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి పక్కా. ఓకేనా, వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడకపోతే మీరే ఇన్ఫర్మేషన్ లాస్ అవుతారు, 1 మార్క్ కూడా లాస్ అవుతారు, జాబ్ పోయే ఛాన్స్ ఉంది. ఓకేనా, 14వ వ్యక్తి వచ్చేసి జగదీప్ ధన్కర్ వచ్చేసి 2022 నుంచి 2020 వరకు పనిచేశారు. ఓకేనా, సో మన ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి సిపి రాధాకృష్ణన్. ఈయన 2025 నుంచి కొనసాగుతున్నారు. ప్రజెంట్ అయితే ఈయన సిపి రాధాకృష్ణన్. ఓకేనా, మన 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే మన 15వ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 2025 నుంచి ప్రమాణ స్వీకారం చేశారు. గుర్తుపెట్టుకోండి, వైస్ ప్రెసిడెంట్ ఓత్ వచ్చేసి ప్రెసిడెంట్ దగ్గర చేస్తారు. ఆర్టికల్ 64 నుంచి 74, 63 నుంచి 74 గుర్తుపెట్టుకోండి ఆర్టికల్స్ కూడా. ఓకేనా, మీకు ఒక క్వశ్చన్ అడుగుతానని చెప్పాను కదా. ఓకేనా, మన తెలుగువారిలో ఎంతమంది వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు చెప్పండి. ఓకేనా, తెలుగు వాళ్ళు ఎంతమంది వైస్ ప్రెసిడెంట్గా నియామకమయ్యారు
ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో మాత్రం మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.